ఎప్పుడు మాట్లాడలేదు. ప్రశాంత్ గారు మీరే. సో బా సూపర్ ఫెంటాస్టిక్ పవర్ ప్యాక్డ్ సిరీస్ తీసుకొచ్చారండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ ప్రశాంత్ గారు. మాట ముందుగా నా తల్లిదండ్రులకు, గురువులకు, నా స్నేహితులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు తెలుగులోనే మాట్లాడాలి. తెలుగు వినోదోత్సవం హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్. మీరు మాత్రమే పాటిస్తున్నారు దీన్ని. ప్రయత్నిస్తాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా వారందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే అనగనగా అండ్ ఎయిర్ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డైరెక్టర్స్ జోసెఫ్ అండ్ సన్నీ సారీ. సో మీకు నా శుభాకాంక్షలు. అండ్ మీకు కూడా చాలా బాగా చేశారు అందరూ కూడా. అండ్ ఇక్కడ విచ్చేసిన మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వాగతం. తప్పు మాట్లాడుతున్నానా? లేదే? ఓకే. అయితే ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. ఇక్కడ ఈరోజు సక్సెస్ మీట్ జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు చాలా స్పెషల్. కొన్ని వాడాలి ఇంగ్లీష్లో. చాలా స్పెషల్ నాకు ఇది. ఎందుకు అంటే చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే చాలా గట్టి దెబ్బలు తగిలాయి ఈ మధ్యకాలంలో. చాలా చాలా ఆలోచనలో పడిపోయాను. ఏంటి అని అర్థం కాని ఒక జవాబు లేని ఒక ప్రశ్న ఎదురైంది నాకు. జవాబు లేని ప్రశ్న ఎదురైంది. భయపడ్డాను. ఎందుకంటే నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని. గొడవల వద్దమ్మా, మన పని మనం చేసుకొని వచ్చేస్తే చాలు, ఎవరి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, మంచి పేరే తెచ్చుకోవాలి అన్న తల్లిదండ్రులు నాకు చెప్పిన మాట. అంటే ఒక పోరాటం చేయాలన్నా ఒక భయం. అలాంటి సమయంలో మా నాన్నలా నా పక్కన నిలబడింది నా ప్రొడ్యూసర్ సాయిబాబా గారు. ఎంత నిలబడ్డారంటే ఈరోజు చెప్తున్నారు అందరూ షాల్ వేసుకొని నడిచారు ఎవ్రీడే. అండి ఆయన చూసిన ప్రతిసారి నాకు ఫస్ట్ భయం వేసేది, కానీ తర్వాత గౌరవం పెరిగిపోయింది. ఎందుకు అంటే ప్రతిసారి అప్డేట్ అవుతూ వస్తారు ఆయన. ఏ విషయాన్ని కూడా తీసి పక్కన పడేరు ఆయన. ప్రతి విషయంలో కూడా తెలుసుకోవాలనే తాపత్రయం. అలా అతను సాయిబాబా గారు నా కోసం నిలబడ్డారు. ఎంతలా అంటే కొన్నిసార్లు నాకే కన్నీళ్ళు వచ్చేవి. ఎందుకంటే ఇబ్బంది పెడుతున్నానేమో అనిపించేది, కానీ లేదు ప్రశాంత్, నేను నీ పక్కన ఉండాలి అని చెప్పి ఎంతో ధైర్యం చెప్పారు సాయిబాబా గారికి. నా కృతజ్ఞతలు సార్. అలాగే ఇంకో ఇద్దరు వ్యక్తులు నా అన్నదమ్ముల్లా నిలబడ్డారు, నితిన్ అండ్ సాయి కృష్ణ గారు. ఇద్దరు కూడా ఎంతలా అంటే నేను ఎక్కడ బాధపడుతున్నా, ఎక్కడ లో అవుతున్నా కూడా వాళ్ళిద్దరూ నిలబడి ప్రశాంత్ నువ్వు తీసే అన్ని మైండ్లో తీసాయి, మీ ఇద్దరు ఉన్నాం కదా అని. అలా మీరు సపోర్ట్ చేసింది ఎప్పటికీ మర్చిపోలేండి సాయి గారు అండ్ నితిన్ గారు, ఎప్పటికీ మర్చిపోలేనిది. ఎందుకంటే అది అదొక ఎమోషనల్ మూమెంట్ నాకు. అండ్ ఈరోజు స్క్రీన్ మీద చూసినప్పుడు అండ్ ఏఎంబీలో కానీ అన్నపూర్ణలో వేసినప్పుడు స్క్రీన్ మీద చూసినప్పుడు కానీ అండ్ అలాగే ఈటీవీలో ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులందరూ నాకు కాల్ చేసి మరి చాలా బాగుంది, ఫ్యామిలీస్తో చూస్తున్నాం అంటే ఎక్కడ కూడా అసభ్యకరమైన పదజాలం కానీ, ఎక్కడ కూడా ఎటువంటి రక్తపు మార్కులు కానీ లేకుండా కుటుంబం అంతా కలిసి చూసేటట్టు తీసామమ్మా థ్రిల్లర్. దానికి మా శుభాకాంక్షలను ప్రతి ఒక్కరు శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి అంటే ఎక్కడెక్కడ ఏ ఊర్లో ప్రతి చోట నుంచి కాల్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో అందుకని నేను మరొక్కసారి ప్రేక్షకులందరికీ నేను నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అండ్ ఇందులో పనిచేసిన మాధవ్ గారు మా ఎడిటర్ని చూసినప్పుడల్లా నాకు భయం వేస్తుంటుంది. ఎందుకు తెలుసా, ఇప్పుడున్న డైరెక్టర్స్ మీరు కూడా తెలుసుకోవాలి. ఇతను సినిమా బాగోపోతే, సందీప్ బాగోపోతే వీళ్ళ నాన్నగారు పేరు వేసుకుంటాడు. ఈయన నిజం ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయానంటే నేను వీళ్ళ నాన్నగారి పేరు సాంబశివరావు, ఆ పేరు రాజీవ్ కనకాల గారు పెట్టాను నేను ఈ దాంట్లో. సో థ్యాంక్స్ సార్, ఈ సినిమాలో మీ పేరు వేశారు. సో అలా మా ఎడిటర్ గారు చాలా సపోర్ట్ చేశారు నాకు చాలా విషయాల్లో. అండ్ అలాగే శ్రీరామ్ మా డిఓపి, కొత్తగా వారం అయింది ఇంకా పెళ్ళికి వెళ్ళినప్పుడు నాకు ఏంటంటే పంతులు గారు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, కానిస్టేబుల్ కనుకొని చూసామండి చాలా బాగుంది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో డిఓపి అంటే ఫస్ట్ టైం అయినా తను ద బెస్ట్ ఇచ్చాడు. ఎందుకంటే ఎక్కడ కూడా అంటే నేను ఒకటే చెప్తా ఏంట్రా అంటే, మీ అందరూ పనిచేస్తే సినిమా సక్సెస్ అయితే అదొక్క డైరెక్టర్కే కాదు మీ అందరికీ వస్తుంది. సినిమా సక్సెస్ ఏంటంటే మనం సక్సెస్ అయినట్టే. ఎందుకంటే సినిమా కంటే ఇక్కడ ఎవరు పెద్దోళ్ళు కాదు, సినిమాయే పెద్దది. సో కాబట్టి సినిమా గెలవాలంటే మనం కష్టపడాలి. సో అది మాట గుర్తుపెట్టుకున్నాడు, చాలా అద్భుతంగా చేశాడు శ్రీరామ్. చిన్న చిన్న టెన్షన్స్ వచ్చినా ఏమొచ్చినా నిలబడ్డావు, నీ యాటిట్యూడ్ సూపర్ శ్రీరామ్. అండ్ అలాగే విష్ణు అటు చూడకు, నీ గురించి చెప్తున్నదా, నా ఎంటర్టైన్మెంట్ అండి, నా ప్రొడక్షన్ డిజైనర్ చాలా అద్భుతంగా చేశాడు. అంటే ఏదైనా సరే ఇక్కడ ఇది అని అంటే నాకు అది కావాలి అంటే తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసేవాడు. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు. అండ్ అలాగే సురేష్ బొబ్బిలి బీభత్సం అంటే మరి కొడితే స్పీకర్లు నాకైతే ఆ హోటల్ రూమ్లో కొడితే నాకేం అర్థమయ్యేది కాదు, ఏం చేస్తాడో. ఓ 10 నిమిషాలు కూర్చొని నుండి మళ్ళీ వింటా అని. ఎక్స్ట్రాడినరీ. నేను చెప్పింది ఆయనకు ఒకటే, సార్
నేను ఒక 40% తీశాను, ఒక 60% మీ చేతిలో ఉంది, మీరు నిలబెట్టాలి. ఇదే మాట చెప్పాను, అబద్ధం ఆడలే. నేను 100% నిలబెట్టారు సార్. మీరు 100% తీశారన్న, నేను 10% యాడ్ చేశాను. అది మీ గొప్పతనం, ఆ మాట నాకు నిజం తెలుసు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ప్రేమ్ సాగర్ గారు, యాక్టర్స్ ప్రేమ్ సాగర్, థ్యాంక్ యూ అండి, చాలా బాగా చేశారండి. కిషోర్ మంచి కమెడియన్, కానీ ఎమోషనల్ రోల్స్ చేస్తున్నారు, అది కూడా చేయాలి, రెండూ చేయాలి, అది ఉండాలి ఇది ఉండాలి. అలాగే మేఘలాక్ గారు చంద్రిక అనే క్యారెక్టర్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. వేరీస్ చంద్రిక సీజన్ 2లో చూస్తారు. అండ్ ఆ సీజన్ 2 టైంలో మీ గురించి మాట్లాడితే చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రాజీవ్ కనకాల గారు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను, మీ సపోర్ట్ ఎప్పుడు మర్చిపోలేను సార్. అండ్ అలాగే శ్రీనివాస్ అవసరాలు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వర్ష గారు థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. కానిస్టేబుల్ అంటే వర్ష గారు, మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే కనుక వర్ష వచ్చింది, వర్షం పడింది. మొన్న రీసెంట్గా ఒక క్వశ్చన్ అడిగారండి, నాకు అర్థం కాల. ప్రశాంత్, ఏ ఫారెస్ట్లో మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అని అడిగారు. ఏ ఫారెస్ట్లో మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అంటే మ్యారీడ్ మళ్ళీ అనగానే నా ఒక్క నిమిషం, నాకు ఒక ఇంటర్వ్యూ అడిగిన క్వశ్చన్ నేను మర్చిపోయి అలా చూస్తున్నాను. ఓహో, అంటే నేను ఇంకా ఓకే సారీ అండి. సో అంత సరదాగా ఉండే వర్ష గారు కానిస్టేబుల్ గెటప్ వేయగానే, ఒక్కసారి కానిస్టేబుల్ క్యారెక్టర్లోకి రాగానే అలా చూస్తుండిపోయినా, అసలు మాట్లాడేది కాదు, నవ్వేది కాదు, ఆ క్యారెక్టర్లోనే ఉండేది. ఎంత అద్భుతం అంటే నేను ఫస్ట్ టైం ఇబ్బంది పడేవాడిని, మేడం ఈ సీన్లో కొంచెం ఏడవాలండి, కొంచెం కన్నీళ్ళు రావాలి, నెక్స్ట్ సీన్ నుంచి నాకు కొంచెం ఏడాలి అని చెప్పి ఈ టైప్లో వెళ్ళిపోయే సిచ్యువేషన్ అనమాట. అంటే అంత అద్భుతంగా ఏ సీన్ అయినా సరే తను తీసుకొని పెర్ఫామ్ చేయడం అనేది అద్భుతం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వర్ష గారు. ఫైట్ సీక్వెన్స్లో వాటిలో చాలా ఇబ్బంది పెట్టాం, అయినా సరే ఆవిడ నవ్వుతూ పెర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ అలాగే ఈ ప్రేక్షకులందరూ చూసి ఆదరించాలి ఇంకా. అండ్ ఈ 2 వెబ్ సిరీస్లు ఎంత సక్సెస్ చేశారు, మాది కూడా సక్సెస్ చేశారు, ఇంకా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఇది 29 అని చూసాను కదా, ఇందాకలే వర్ష గారు అంటున్నారు 99 పెట్టి ముందు తీసుకున్న వాళ్ళు సడన్గా 29 అంటే చూడు ఎంత ఫీల్ అవుతారనేది ఆల్రెడీ ఎవరో చెప్పారు, మన ఫ్రెండ్ ఎవరు, మీరే చెప్పారు. సో నాకేమనిపించిందంటే ట్రైలర్ చాలా బాగా వెళ్ళింది. అండ్ ట్రైలర్ అంత రీచ్ రావడానికి కారణం నా అభిమాన నటుడు శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా అది విడుదలవ్వడం చాలా సంతోషం అనిపించింది. ఆయన చాలా బాగా మెచ్చుకున్నారు. సో ఆ ట్రైలర్ సంబంధించి ఒక మాట చెప్పాలనిపిస్తుంది సార్ 29 కోసం. ఆహా, మార్కెట్లో ఎన్నో ఓటీటీలు ఉండగా ఉత్తరాన ఒక అద్భుతమైన ఓటీటీ ఉంది, దాని పేరు ఈటీవీ విన్ను. మరి ఆ ఈటీవీ విన్నులో అద్భుతమైన కంటెంట్ ఉంది. ఏముందిరా అంటే 90s ఉంది, విహారయాత్ర ఉంది, అనగనగుంది, ఎయిర్ ఉంది, కానిస్టేబుల్ కనకం ఉంది. మరి అలాంటి ఓటీటీలోకి రావాలంటే ఇప్పుడు 29 రూపాయలే. సో నాకు ఇది చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ. అంటే సీరియస్గా వెళ్ళిపోతుంది కదా, కొద్ది ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటే బాగుంటుందని. అండ్ వన్స్ అగైన్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గీత గారు థ్యాంక్ యూ, మీకు కూడా ధన్యవాదాలు. అండ్ ఎవరినైనా మర్చిపోంటే క్షమించండి. హేమంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. విఎఫ్ఎక్స్ ధ్రువ్ పృథ్వీ థ్యాంక్ యూ, రాజేష్. అండ్ అలాగే పబ్లిసిటీ డిజైనర్ రమేష్ కొత్తపల్లి, అండ్ మా అసోసియేట్ నవీన్. అండ్ అలాగే మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో చెప్తాను, డిఏ చెప్తాను సార్, ఇంకా మనకు 2 కూడా ఉంది పని. అలాగే రోహిణి గారు, మా కోఆర్డినేటర్ మురళీకృష్ణ గట్ట, రాజ్ అండ్ సాయి సంతోష్, అందరు కూడా, గౌతమ్, అందరు కూడా థ్యాంక్స్ చెప్తూ, డిఐ లోకేష్ అండ్ రాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకేమైనా మర్చిపోతే క్షమించండి. అండ్ సుహాస్ అమ్మా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుహాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అబ్బా అలా నవ్వుతూనే ఉండండి, హ్యాపీగా, టెన్షన్ పడకుండా. అండ్ నాగరాజ్ ఎస్ థ్యాంక్ యూ. తన్మయ్, అందరూ, ప్రమదేశ్ థ్యాంక్ యూ. అండ్ సూరత్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మహాలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే ఏమనుకోవద్దు. అండ్ యా ప్రమదేశ్ అన్న, ప్రము అనలేదే, ప్రము అని నేను అన్నాను, నితిన్ గారు అంటారు. ప్రమదేశ్ గారికి అండ్ మీడియా వారందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎంత సపోర్ట్ ఇచ్చారంటే అంత సపోర్ట్ ఇచ్చారు నాకు ప్రతిసారి కూడా. అండ్ చాలా సంతోషం ఈటీవీ దగ్గర నుంచి, ఎందుకంటే ఫీమేల్ సెంట్రిక్ అని పోస్టర్ వేసేయడం కాదండి, కథతో కూడా రావాలి. అండ్ మొదటి నుంచి మయూరి, మౌన పోరాటం, ప్రతిఘటన, అలాంటి గొప్ప సినిమాలు తీసిన సంస్థలో కానిస్టేబుల్ కనకం కూడా ఒక లిస్టులో ఉన్నందుకు చాలా సంతోషపడుతూ, ఆడవాళ్ళందరూ కూడా, మహిళలందరూ కూడా చాలా మంచిగా అప్రిషియేట్ చేస్తున్నారు అందరూ. సో అందరూ కూడా మీరెవరు జింకలు కాదమ్మా,
#, అది జింక కాదు, మీరు ఎవ్వరూ జింకలు కాదు. సమయం వచ్చినప్పుడు అందరూ కాళీమాతల్లా మారాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. మీరు మీ ట్రై చేశాను, తెలుగు మాక్సిమం ట్రై చేశాను. మీరు సూపర్గా ట్రై చేయడం కాదు, ఒక రేంజ్లో ఉందన్నమాట మీ స్పీచ్. మీరు ఎప్పుడు ఇలానే ప్రశంసలు